మీకు సరిపోదా రివ్యూలు కదా? ఇవాళ ఏంటి మీకు పని? శనివారం వస్తే బాగుంటది కదా. సినిమా పేరు శనివారం అన్నప్పుడు శనివారం రావాలా? డైరెక్టర్ కూడా ఏంటి పని? శనివారంలో నువ్వు రిలీజ్ చేసుకోవాలా? నువ్వు ఏంటి ఇవాళ ఏం చేసినావు? నీకు సరిపోదా శనివారం? నేను అలాగే వద్దు అనుకున్నాను, అది అడగడానికే వచ్చినాను. శనివారం రిలీజ్ కాలేదు, అదే బాధ. ఆయన డేట్లు దొరకలేదట నాకు చెప్పాడు. అందుకని ఇవాళ రిలీజ్ చేశాడు. శనివారం డేట్లు కట్టలేవు. నానన్ని అయితే బాగా చేశాడు, అలగలలేడు. నానన్ని మార్చ్ క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో. నానన్ని లోపల ఇంకో మార్చ్ క్యారెక్టర్. ఎప్పుడు న్యాచురల్ గా చూసే నానిని ఈ రోజు మనం మార్చ్ గా చూస్తాం. నానన్నయ్యకి దొరికింది ఓని, నానన్నయ్యకి దొరికింది ప్రియాంక లాంటి ఓని, నానన్నయ్యకి దొరికింది మంచి సినిమా అని. పోలీస్ క్యారెక్టర్ అలాగే లేదని ఒక సైకోయిస్ట్, ఒక రేపిస్ట్, ఒక సెంట్రిస్ట్, ఫిజికిస్ట్ అండ్ టైపిస్ట్ అండ్ డైపరిస్ట్ అన్ని ఆయనే. అంత బాగా చేశాడు. దసరా మించి బాగున్నాను. ఆ సినిమా అందరు గారు చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కి, లవర్స్ కి. నాన్నని నేను బాగా ఇష్టపడేటోళ్ళకి బాగా నచ్చుతుంది. చార్నాలకు నాని అనే ఒక హిట్. ఈ మధ్య 2 సినిమాలు చూసాం, అంత లేవు. ఈ స్మార్ట్, రవితేజ ఈ సినిమాల ముందు ఇవి తుడిచిపోయినాయి మీకు తెలుసు. కానీ ఈ సినిమా మాత్రం బాగా కలెక్షన్ వచ్చేసి ఈ శనివారం కల్లా హిట్ కొట్టేసి నీకు సరిపోదయ్యా శనివారం అన్న రేంజ్ లో డబ్బులు గట్ట వచ్చేట్టు ఉంటాయి. అంత బాగుంది సినిమా. సరిపోదా శనివారం. నిజంగా శనివారం అంటే శనివారం వచ్చేంత వరకు హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర లెక్కేసుకుంటూ శనివారం నాడు మొత్తం చూపించేస్తాడు. సినిమాలో అంతా సినిమా ఏంటంటే శనివారం నాడే మొత్తం అంతా చూపించేస్తాడు. ఒక కొత్తదనంగా ఉంది. స్టోరీ అయితే బాగుంది, కాకపోతే కొంచెం ఎక్కువ నివిడ ఎక్కువైంది. మినిమం 2 గంటల దగ్గరలో ఉందండి. కొంచెం బాగా కొంచెం ఫైటింగ్స్ గట్రా ఎక్కువైనాయి. డిసప్పాయింట్ అంటూ ఏమి లేదండి. కొంచెం బాగా ఫైట్స్, కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ ఫైట్లు బాగా ఎక్కువ పెట్టాడు. ఎక్కువ లవ్ స్టోరీ గట్రా తగ్గింది. మరదల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, బాగానే ఉంది. ఇటు తల్లి సెంటిమెంట్, ఇటు తండ్రి సెంటిమెంట్ అంతా బాగుంది. ఇందులో బాగా పాత్ర దయ. సూర్య గారి పాత్ర అయితే మామూలుగా కాదు, హైలైట్ అండి. సూర్య గారి పాత్ర అంటే ఆయన ఒక డైరెక్టర్ గానే కాకుండా ఒక యాక్టర్ గా ఆల్రెడీ మనకి ఎన్నో ముందు సినిమా, కానీ ఇందులో ఇంకా కొత్తదనంగా చూపించారు. అంటే హీరో కంటే కూడా ఎక్కువ సూర్య గారి బాగా ఎక్కువ. అంటే ఒక న్యాచురల్ స్టార్ గా ఆయన కాకుండా, అంటే ఇంకా ఒక మాస్ స్టార్ గా డైరెక్టర్ గారు అని అనుకుంటారు. బాగా ఇందులో బాగా మాస్ ఎక్కువగా ఉంది. బాగా కొంచెం ఫ్యామిలీ చూడ, అయ్యో ఫ్యామిలీ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, మొత్తం అందరూ చూడొచ్చు. కాకపోతే కొంచెం ఏదైనా ఇంకా కొంచెం లవ్ ట్రాక్ లాంటిది, ఇంకా అంటే హీరోయిన్ వచ్చి ఇందులో పోలీసు వాళ్ళ ట్రైలర్ చూపించింది. దసరా కంటే కూడా ఇందులో ఏంటి శనివారం గురించి శనివారం నాడు మొత్తం చూపిస్తా ఉంటాడు. ఇంకా అంటే ఎక్కువ శనివారాన్ని ఎక్కువ తడుపుతా ఉంటాడు. శనివారం రోజున ఎక్కువ చూపించాడు. మిగతా రోజుల కంటే శనివారం రోజు శనివారం అంటే శనివారం వచ్చేసింది. శనివారం అంటే రోజు శనివారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇవాళ వారం, మళ్ళీ రేపు ఇంకో వారం, కానీ రేపు శనివారం, మళ్ళీ రేపు శనివారం అంటే ఇప్పుడు శనివారం వచ్చిందా అప్పుడే మళ్ళీ రెడీ అయిపోయా నాని అన్నట్టు ముందు రెడీ అయిపోతుంటాడు శనివారం గురించి. ఏమండి బెస్ట్ మూవీ అంటే బాగుందండి. బెస్ట్ మూవీ అంటే కొత్తదనంగా ఉంది, కొత్తదనంగా చూడాలి. అంటే ఆయన పాత మరి విలన్ అంటే చెప్పాలంటే హీరోతో పాటే చెప్పాలంటే విలన్ ముందు ఎక్కువ బాగా చూపెడతారు. చూపించడం కోసం విలన్ ఎక్కువ చూపెడతారు. కానీ లాస్ట్ ఎవరు నెక్కుతాడు? హీరో కదా నెగ్గేది. మరి అంతే, అది అలాగే జరిగింది. సినిమా అయితే బాగుంది, ఖచ్చితంగా అందరూ చూడాలి. సినిమా 3 ఇస్తానండి. అన్న సరిపోదా శనివారం నిజంగా యాక్టెడ్ బై నాని. ఈ సరిపోదా శనివారం అన్నారన్న. సావ మింగే శనివారం అంటే రికాల సావ మింగే శనివారం నిజంగా నాకు బాగా పప్పులో వేస్తాం కారం. నేను చూసే సరిపోదా శనివారం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ప్రాణం పెట్టాను. అబ్బాయి చూస్తే అమ్మాయిల వెంట చంపేసిన భయ ప్రియాంక. అయ్యా ఏం ఆడించాడు భయ ఎస్జే సూర్య. సినిమాలో మాకు బాగా నచ్చింది ఏంటంట ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అన్న. తన విలనిజం ఉంటుంది భయ నిజంగా. అరే మీరు గబ్బర్ సింగ్ సినిమా చూసారు కదా, గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఎట్లా మేనేజర్ ఉంటాడు, అదే మేనేజర్ తో ఒక విలన్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఎస్జే సూర్య క్లియర్ చూపించాడు. ఆ మేనేజం ఉంటుంది భయ. వచ్చాడు కొట్టాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు రిపీట్. అన్నయ్య నీ ఇది ఎక్కడ పర్ఫార్మెన్స్ భయ ఎస్జే సూర్య అసలు ఊహించలేదు. ప్రతి సీన్ ఉంటా భయ సినిమాలో కూత ర్యాంపాట్ ఇచ్చాడు. నేను చెప్తున్నా అంటే మేము ఒక డైలాగ్ ఉంటుంది, మీరు చూసిన ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్ సీన్ కానీ, ఇంటర్వల్ సీన్ కానీ సినిమాకి చాలా పెద్ద బూస్టింగ్ ఇచ్చాను. చింతపండు రసం బ్యారెడ్ మిస్ కాసం చెప్పొచ్చాను. అమ్మాయిలు తింటారు పానీపూరి ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. ప్రతి ఇంటికి కావాలి కరెంటు ఈ సినిమాలో ఉంది మంచి కంటెంట్. నిజంగా ఒక చెప్తున్నా, నేను నాని ఫ్యాన్ గా గిర్రా తిరుగుతుంది ఫ్యాను. అయ్య బాబో నేనేమో నాని అన్న ఫ్యాను. నిజంగా
తీయగా ఉంటుంది లస్సీ. ప్రతి ఒక్క ఫ్యాన్ ఈ సినిమా చూసాక అవుతారు ఖుషి. చాలా బాగా అనిపించింది. సిట్టింగ్ లెస్ థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. నీ అబ్బా బుద్ధ వల్లింగ్ అంత బాగుంటుంది. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా మిస్మనేజ్ ఉంటుంది. అంటే మీరు చూడండి, స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తారన్న తన మరదలు మిస్ అయిపోతుంది. లాస్ట్ తన మరదలు ఎవరు, ప్రియాంక సంబంధం అనేది చాలా బాగుంటుంది. ఒక మదర్ సెంటిమెంట్ ఉండే భయ్య. అంటే కేజీఎఫ్ లో తందరి నానే తానదన్న కానీ మించిపోతుంటది. అన్న నాకు బాగా నచ్చింది. అంటే అన్న పర్ఫార్మెన్స్ అన్న చాలా బాగుంటుంది. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క ప్రతి ఒక్క రాసిపోయాడు అన్న. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు అన్న. దసరా వన్ సైడ్ మ్యాచ్ అన్న, ఇది ఇంకో వన్ సైడ్ మ్యాచ్. అంటే ఒక మాస్ అని చెప్పొచ్చు. మరి ఏమంటారు సినిమాలందు ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబిరామ సినిమా సూపర్ హిట్ రా మామ. అంతే బ్రేక్ ఈ సినిమాతో నిజంగా తను ఎక్కడికో వెళ్ళిపడిపోయాడు. నిజంగా తన మార్క్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, తన స్టోరీ కానీ, అంటే ఈ రకంగా ఉండాలని ఫీలింగ్ ఫ్యాన్ అనేది అన్న ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యాన్ కాలే తగ్గిస్తాడు అన్న. అంత బాగా అనిపించింది నాకు. నేను 5కి 4.5 ఇస్తాను. ఆ ఫస్ట్ హాఫ్ కొద్ది బీజం అడ్డిట్ అయినప్పుడు కూడా సెకండ్ హాఫ్ ఆ టైర్ బాగా ఉంటా పోయా. నిజంగా ఇంటర్వ్యూ సీన్, క్లైమాక్స్ సీన్ అయితే నిజం అది చూడగానే సినిమాకి వెళ్ళొచ్చు. నాకైతే చాలా కొన్ని సీన్స్ అయితే అసలు నేను ఇమాజినేషన్ దొరకలేకపోయా. అంత బాగా అనిపించింది. అది నిజంగా సినిమాకి చాలా ప్లస్ అని చెప్పొచ్చు. నాకైతే ఓవరాల్ చెప్తాను యాజ్ ఎ ఫ్యాన్ గా, వాషింగ్ పౌడర్ దయచేసి సినిమా చూడండి రా బాబు. సినిమా చాలా బాగుంది. ఎంకరేజ్ చేయండి రా బాబు. నిజంగా చాలా బాగుంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది అన్న. శనివారం మూవీ చాలా బాగుంది. అండ్ నానికి చెప్పాలి మంచి బ్రేక్ వచ్చిందని మళ్ళీ ఒకసారి. నానీస్ గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ మూవీ చాలా బాగుంది. అండ్ సేమ్ అదే హీరోయిన్ ని యాక్చువల్ ఆ మూవీలోనే చాలా మంచి అనిపించింది. తన సింపుల్ ఎక్కువ కాస్ట్యూమ్ వైజ్ అయినా అన్ని ఇండియన్ ట్రెడిషన్ గా వేరుంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ వాచ్ చేయాలనుకున్నాం. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఈ మూవీ చాలా బాగుంది. దసరా అంటే స్టోరీ వైజ్ ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. దసరా ఈజ్ టోటలీ మాస్. నాని ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అట్లాంటివి చేస్తూ ఉంటాడు. ఈ మూవీ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే కీ పాయింట్ అంటే లాట్ ఆఫ్ కీ పాయింట్స్ లైక్ నాని యాక్షన్, నేచురల్ స్టార్ అందరికి తెలుసు. సెకండ్ థింగ్ మోస్ట్ హీరోయిన్ పార్ట్ బాగుంది. అండ్ ఈక్వలెంట్ నాని ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో మూవీలో, ఈక్వలెంట్ రోల్ విలన్ సూర్య విలన్. మనం ఇంతకుముందు ఆ మూవీ చూసాం కదా, మహేష్ బాబు మూవీ ఒకటి వచ్చింది కదా, స్పైడర్ లోనే ఆ మూవీలో టోటల్ వన్ మ్యాన్ షో ఉండే యాక్టింగ్. సో ఇంట్లో అంటే అది చాలా డిఫరెంట్ యాక్షన్. దీనికి అకార్డింగ్ టు ఈ మూవీకి ఎలా అయితే స్క్రిప్ట్ ఉందో దానికి చాలా బాగుంది. సినిమాలో కాన్సెప్ట్ అంటే ఇప్పటి వరకు కొంచెం ఏ సినిమా లేదు. ఇందులో డిఫరెంట్ ఏంటంటే తన ఎమోషన్ అనేది ఓన్లీ 6 days హోల్డ్ చేసి 1 day చూపించడం అనమాట. అదొక టైప్ గా చూస్తే పాయింట్ కరెక్టే. బట్ లేటర్ ఆన్ మీరు మూవీ చూస్తే అది ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది దాని సస్పెన్స్ అనేది. నాని పర్ఫార్మెన్స్ నేచురల్ స్టార్. ఈ మూవీలో ఇంకొంచెం ఎక్స్ట్రా మంచిగా ఉంది. ఈజీగా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్. బోర్ కొట్టుకుంటే ఎవ్రీ మినిట్ ప్రతి షాట్ కూడా ఎంజాయ్ చేసినా బోర్ కొట్టుకుంటే ఎంజాయ్. సినిమాలో బాగా నచ్చిన అంశాలు ఏంటండి? నాని యాక్టింగ్, మ్యూజిక్. నానిదే బాగుంది. అప్పుడు సినిమాలు బాగున్నాయి, ఇప్పుడు సినిమాలు బాగున్నాయి. సూర్యది కూడా ఎక్సలెంట్. సూర్య రెగ్యులర్ గా అన్ని సినిమాలు చూస్తా ఉంటారండి. మంచి సినిమాలు విశ్వనాథ్, బాపు, బాలచంద్ర చూస్తా ఉంటారు. అంటే చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూస్తాను. ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తాను. నో బోర్ కొట్టే చూడదగ్గ సినిమా. దర్శకుడు వివేకాత్రేయ ఎక్సలెంట్. మంచి టాలెంట్. ఎక్కడ ఒక్క ఫ్రేమ్ కూడా వేస్ట్ చేయలేదు. బాగా చేశాను. మూవీ చాలా బాగుంది. ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. నాని యాక్టింగ్, సూర్య యాక్టింగ్ బాగుంది. మీకు నచ్చిన సీన్ ఏంటమ్మా సినిమా? ఓవరాల్ సినిమా అంతా నచ్చింది. ఈచ్ సీన్ అంటూ ఏమీ చెప్పలేం, బాగుంది. ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయింది మీకు ఏమన్నా? మదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. మదర్ క్యారెక్టర్ ఆమె చెప్పే వే బాగుంది. అంటే కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది సీన్ బాగా నచ్చింది. సాంగ్స్ ఎలా అనిపించింది మరి? బాగుంది, ఉల్లాసంగా బాగుంది. గండడు బాగుంది. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక యూనిక్ స్టోరీ, ఒక కొత్త స్టోరీ, ఒక మంచి స్టోరీ అని అయితే చెప్పొచ్చు. అంటే నాని గారికి అయితే తన యాక్టింగ్ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పలేమన్నా. నాని అన్న యాక్టింగ్ అయితే పీక్స్ ఉన్నాయి. అంటే నాని గారికి మనకు దసరా గానీ, ఆయన గానీ, దాని తర్వాత ఎన్న అవార్డులు అయితే వచ్చినాయో ఈ సినిమాతో అంతకు మించి అవార్డులు వస్తాయన్న తన పర్ఫార్మెన్స్ కి. అంత బాగుంది సినిమా కూడా. నెక్స్ట్ డైరెక్టర్ వివేకాత్రేయ గారు, మీరు గ్రేట్ సార్. అంటే మిమ్మల్ని చూసిన వెంటనే నాకు ఒకటే గుర్తొచ్చింది, అరే మన ఇండస్ట్రీకి మరో రాజమౌళి, మరో నాగాశ్విన్ దొరికారా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఒక మంచి స్టోరీ ఉందన్న, తీసుకెళ్లే విధానం కానీ, ఇంకా ఫైటింగ్స్ అప్పుడు ఆ బీజిఎం, ఇంకా
సినిమా అయితే హైలైట్ అయితే ఫైటింగ్స్ అన్న. ఫైటింగ్స్ అయితే పిచ్చి పీక్స్ ఉన్నాయి. ఫైటింగ్స్ అయితే ఒక్కొక్క ఫైటింగ్ కూడా ఒక్కొక్క లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ ఫైటింగ్స్ తో పాటు అదే బీజం కూడా అలానే కొట్టడం అనేది రెండు కలిసి అనేది థియేటర్ లో అయితే పిచ్చి పీక్స్ వెళ్ళిపోయింది మా అందరికి. అంతా బాగుంది. నెక్స్ట్ విలన్ గురించి చెప్పాలి. ఎస్జే సూర్య గారు. అంటే నాని గారి ఫిలిం లో విలన్ ఎవరు అనుకుంటే ఎస్జే సూర్య గారు రావడం జరిగింది. అసలు ఆ విలనిజం అనేది నిజంగా విలనిజం లో నంబర్ 1 చేసినట్లయితే అనిపించింది. ఒక డైలాగ్ చెప్తా అన్న, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్. నిజంగా నా సినిమా అయితే సూపర్ హిట్ అయిపోయింది. సో మీరందరూ చూడండి, సరిపోదా శనివారం. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ.